ఎర్ర రాజశేఖరు హత్య చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇలా రాష్ట్రం అంతా కూడా ఒకవైపు షాద్నగర్ వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తప్పు కాదు, తప్పు చేయని వ్యక్తికి కూడా శిక్ష అనుభవించే విధంగా మరణశాసనం రాసిండ్రు. ఈ నరహంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా శిక్ష పడే విధంగా మరి ప్రభుత్వంతో మాట్లాడి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదీ పడే విధంగా ఎస్సీ కమిషన్ కూడా సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అవసరమైతే ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం. మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడతాము. మీ ఎమ్మెల్యే గారికి మెనీ థ్యాంక్స్ పొద్దునొచ్చి పరామర్శించిన తెలిసింది నాకు. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఇది మానవతావాదులంతా మానవీయకం ఆలోచించాల్సిన విషయం. మరి ఏంది ఇన్ని 79 సంవత్సరాల తర్వాత కూడా ఒక బ్రదర్ పెళ్లి చేసుకుంటే తమ్ముని పట్టుకుపోయి చంపడము, కాలబెట్టడము, ఇది మనుషులు చేసే పనేనా? ఇది ఇంత దుర్మార్గులు వారికి మాత్రం జీవిత ఖైదు పడే విధంగా మేము ప్రభుత్వానికి కోర్టుకు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు కొన్ని జాగాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన చర్య మాత్రం ఎక్కడ జరగలేదు. దీని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ఇతర వర్గాలు కూడా ఇలా బీసీలు అయినటువంటి బీసీలు కానీ ఓసీలు కానీ మేధావులంతా కూడా ఖండించాలి దీన్ని. ఇది దుర్మార్గమైన చర్య. ఈ సభ్య సమాజము తలంచుకునే విధంగా ఉన్నది కనుక దీన్ని అందరూ ఖండించాలని కోరుతూ ఉన్నా. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని ఇలా వాన్నే కాకుండా వాళ్ళ యొక్క రాజశేఖర్ వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళ అన్నదమ్ములను కానీ వాళ్ళ తండ్రిని కానీ చూస్తూ ఉంటే ఆ ఇల్లును చూస్తూ నాకు కనగుళ్ళు వచ్చినాయి. ఇంత దౌర్భాగ్య పరిస్థితులు కూడా దళితులు ఉన్నారంటే ఇంకా ఇంత టౌన్ సిటీలో ఉన్నది. ఇది ఈ సాగునగర్ చాలా దగ్గర. ఇలా పొద్దుటూరు జిల్లా, రంగారెడ్డి జిల్లాలో కూడా ఇటువంటి దళితులు కూడా ఇటువంటి దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారంటే చూసి నేను తలదించుకొని సిగ్గుపడతా ఉన్నా నేను. అయినా ఇటువంటి వాళ్ళు కూడా కష్టాలు తప్పుతలేవంటే చూస్తే ఒకసారి బాధ అనిపిస్తుంది, ఉదయం కలిసివేస్తుంది, ఉదయం తగ్గించిపోతుంది నాకు. కానీ ఏదేమైనా వాళ్ళకి శిక్ష పడదాకా నేను ఉంటా. వానికి కూడా తప్పకుండా న్యాయం చేస్తా. ఆమె ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా ఒక ఇందిరమ్మ ఇల్లే కాకుండా ఒక 2 BHKలో హైదరాబాద్లో కానీ ఆమె కోరుకుంటే సాగునలో కానీ ఇల్లు కూడా ఇప్పిస్తాము. మీ ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్కు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ కమిషన్ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేయలేదు. మేడ్చల్ మల్కాజ్ జిల్లా వంచడము. ఇక అదే మీటింగ్ రంగారెడ్డి జిల్లా పెట్టినా వానికి తప్పకుండా హైదరాబాద్లో మంచి ఒక 50 లక్షలు పడుతున్నటువంటి మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆమెకి ఇప్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పించాలని గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి జిల్లా ఇన్ఛార్జితో మాట్లాడి ప్రభుత్వ ఉద్యమం స్టార్ట్ చేస్తాము. ఏదైనా ప్రభుత్వం నేను ఆర్డీఓ గారికి ఇన్నే డైరెక్షన్ ఇస్తూ ఉన్నా. మీరు ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎక్కడన్నా భూమి ఉంటే మీరు చూడండి, ప్రభుత్వ భూమి ఉంటే తప్పకుండా సీఎం గారితో మాట్లాడి ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒక 5 ఎకరాల భూమి ఉంటే కూడా అలాట్మెంట్ చేయించడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కుటుంబాన్ని అన్ని వేళ ఏర్పాటు మేము ఆదుకుంటాము. నేను డీసీపీ గారికి డైరెక్షన్ ఇస్తున్నా. ఈ గ్రామంలో అవసరం ఉంటే పోలీస్ అవుట్ పోస్టింగ్ పెట్టండి. ఈ కుటుంబానికి రక్షణ కల్పించేటువంటి ప్రయత్నం మీరు చేయండి. పోలీస్ పెట్రోలింగ్ పెట్టండి. ఇక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు మాత్రం ఎంతటి వారైనా ఇంకేమైనా ఉన్నా కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తాం. వాళ్ళు జైల్లోకి వెళ్ళి రాకుండా వాళ్ళు జీవిత ఖైదు పడే విధంగా కమిషన్ చర్య తీసుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భీమ్.